జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనము వాస్తు, సకల వాస్తు, అసలు వాస్తు ఏంటి? మనిషి జీవితంలో ఎంత పెద్దవారైనా, జామీందారీ ఫ్యామిలీ అయినా, లేకుంటే దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు జీవించడానికి కానీ నివసించడానికి కానీ గుడిసైనా సరే ఒక వాస్తు అనేది కావాలి. మనం నివసించేటువంటిది మన భాగం, అంటే సగభాగము భార్యాభర్త అయితే మన జీవితంలో సగభాగము వాస్తు కూడా ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి ఘట్టం. మనం నివసించే గృహం అయితే కావాలి కదండి, ఆ గృహానికి వాస్తు కూడా ఖచ్చితంగా కావాలి. అలానే మనము వాస్తు అధ్యయనంలో మనము 2వ అధ్యాయంలో ఉన్నాము. ఈ యొక్క ద్వితీయ అధ్యాయంలో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే కనుక, ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేహం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అందులో ఒక భాగం మనం తీసుకున్నట్టయితే కనుక ఒక చిన్న అధ్యయనం. అది ఏమిటంటే, ఆ సమస్య, మా ఇంట్లో నిధులు ఉన్నాయండి, నిక్షేపాలు ఉన్నాయి, భోషాణాలు ఉన్నాయి, మా పెద్దవారు పెట్టారట, ఎక్కడి నుంచో వచ్చాయటండి, ఉన్నాయట. నా కల్లోకి వచ్చి అమ్మవారు చెప్పేస్తున్నారు నిధులు ఉన్నాయని. నా స్థలం తీసుకున్నాను, ఎక్కడ పొలం ఉంది, మా తాతలది, అది ఎప్పటిదో నాకు తెలియదు, బావులు ఉన్నాయి, వాటిలో నిధులు ఉన్నాయటండి, ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో వచ్చేసాయట. మరి మీరు తీయగలుగుతారా? అసలు ఈ నిధులు గోలేంటి? ఈ నిక్షేపాల గోలేంటి? నిజంగానే నిధులు ఉంటాయా? భూమిలో నిజంగానే అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు ఉంటాయా? అసలు అది ఎంతవరకు నమ్మాలి మనం? అసలు వాస్తవం మనం ఎంతవరకు తీసుకోవాలి? ఇది నిజంగా వీళ్ళకి వస్తాయా? అదృష్టం ఉండాలా? అసలు ఏంటిది? సంశుద్ధి లేనటువంటి సమస్యలు కదా ఇవన్నీ. ఒకటి మనం ఎంతవరకు చేయగలుగుతాం చూసి దీన్ని మనము మీకు క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేసేదాన్ని చూస్తాను. దాంట్లో మొదటిగా, మీకు ఇంట్లో నిద్ర పట్టట్లేదా? ఆందోళన ఉంటుందా? చికాగ్గా ఉంటుందా? చిరాగ్గా ఉంటుందా? చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నారా? ఇంట్లో ఈగల మీద బయట పలకలి మోత ఉంటుందా? అలానే ఇంట్లో శృతులు లేవా? ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదా? పలుకోవట్లేదా? ఇంట్లో బరకత డబ్బులు ఉండట్లేదా? శుభకార్యాలు ఏవి అవ్వట్లేదా? ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదా? విదేశాలకు వెళ్ళట్లేదా? చదువు సరిగా లేదా? మైండ్ పనిచేయట్లేదా? ఆరోగ్యం బాగాలేదా? ఇలాంటి సమస్యలతో ఉన్నారా? దేవునికి పూజ చేయలేకపోతున్నారా? ఇవన్నీ కూడా సమశుద్ధమైనటువంటి సమస్యలు. వీటికి మనము ఎలాంటివో తీసుకోవచ్చు. దాంట్లో ఒక భాగంగా, మీకు ఒక గృహం ఉంది, మీరు సొంత ఇల్లు ఉంది, ఎక్కడో స్థలం మీద ఇల్లు ఉంది, నేల మీద ఇల్లు ఉంది, ఆ గృహాన్ని వదిలిపెట్టేసి విలేజ్లో ఉంటుంది, ఎక్కడ టౌన్లో ఉంటుంది, వేరే ఏదో ఇంట్లో ఉంటారు అద్దెకి, మీ అవసరానుసారంగా తప్పదు. అయినా సరే మాకు నిద్ర పట్టలేదండి, మా పేరు మీద ఉన్నప్పటికీ కూడా మేము అక్కడ ఉండట్లేదు కదండి, ఆ ప్రభావితం మన పేరు ఉంటుందంటారా? ఉంటుందండి, ఖచ్చితంగా. ఎక్కడికి పోతుంది? అది మీ పేరు మీద ఉంది కాబట్టి ఆ ప్రభావితం మీ పేరు మీద ఉంటుంది, ఆ ప్రభావితం ఉంటుంది. అలానే ఈ ఊళ్ళల్లో ఈ అపార్ట్మెంట్లో ఉన్నానండి, అయినా నాకు నిద్ర పట్టలేదు, ఆందోళన ఉంటుందంటే మీ ఇంట్లో నిధులు కాదు ఉంది, ఏదో చెడు శక్తులు మీ ఇంటికి ఆహ్వానించేసి ఆవహించి ఉంటాయి. వాటి వల్ల మీకు నిద్ర పట్టట్లేదు. లేకపోతే ఇంటి ఏదైనా గొడవలు కానీ, ఫైనాన్షియల్ సమస్యలు కానీ, ఏదైనా అఫేర్స్ కానీ, లవ్స్ కానీ, లేదా ఇంక ఇంట్లో ఏదైనా పరిస్థితులు బాగాలేకపోయినప్పుడు కూడా మనకి నిద్ర పట్టిన ఆందోళన ఉంటుంది, ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా అలాంటి ఆందోళన ఉంటుంది. అలాంటివి కాకుండా ఉంది అంటే కనుక, మీ ఇంట్లో ఏదైనా నెగిటివిటీ, చెడు, ఏదైతే మీ ఇంటికి ఎవరైనా చేయించి ఉండటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక అధ్యయనం అయితే కనుక, ఇది ఒక విషయం. ఇలా ఏది అపార్ట్మెంట్లో ఉన్నటువంటి హౌసెస్కి అయితే కనుక, ఇది నేల మీద ఉన్నటువంటి ఇల్లు ఉంది అంటే కనుక, మీకు ఇలాంటి ఆలోచన ఉంది, మీకు ఏది మనం అనుకున్నటువంటి సమస్యలు ఉన్నాయంటే కనుక, మనం 2 విధాలుగా భావించుకోవాలి. దీన్ని ఎలా చూడాలి అంటే కనుక, మొదటిది, మీరు ఏదైనా కళ్యాణాలు కానీ, ఇంట్లో మొక్కుబడులు ఉండటం కానీ, పీట కానీ, నామం కానీ, ఏదైనా ప్రార్థన కానీ, ప్రేయర్ కానీ, ఏదైనా విగ్రహాలు తీసుకురావడం కానీ, లేకపోతే మీరు ఏదైనా ప్రమాణాలు చేయడం కానీ, అమ్మవారికి స్వామివారికి సేవలు చేస్తాను చేయకపోవడం కానీ, మొక్కుబడులు కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు, డబ్బు నిలకడగా ఉండదు, పెళ్ళిళ్ళు అవ్వు, పేరెంటాలు అవ్వు, శుభకార్యాలు పాల్గొనేదానికి లేదు, అందరికి దూరమైతే ఉంటారు. ఇది ఒక కారణం. ఇకపోతే ఇంట్లో అసలు ఉండలేకపోతున్నానండి, రూపాయి కూడా ఉండట్లేదంటే, మీ ఇంట్లో ఏదైనా అమ్మవారు తిరుగుతున్నారేమో గ్రహించండి. మీ ఇంట్లో అమ్మవారు తిరిగితే కూడా అలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. ఇది కూడా చాలా పెద్ద సమస్య, గ్రహించుకోవాలి. అలాంటి అమ్మవారు స్వామివారు తిరిగేటువంటి ఇళ్లలో వాళ్ళకి దండం పెట్టుకొని మొక్కుకోవాలి. మేము తట్టుకోలేకపోతున్నాం, తిరగొద్దని చెప్పేసి ఏదైనా మొక్కుబడి ఉంటే తీర్చుకుంటే కనుక వాళ్ళు ఇంకా మీ జోలు రాకుండా ఉంటారు. అప్పుడు నిద్ర పడుతుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది, శృతులు ఉంటాయి, ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్నదమ్ములు పాటలుకుంటారు, ఆర్థికపరమైన ఇబ్బందులు బాగుంటాయి. లేదు, ఇంకొక విషయం ఉంటుంది. అదేంటంటే, కొన్ని రోజులు అమ్మవార్లకు పూజ చేసి ఆపేసిన తర్వాత మన ఇంటికి పుట్టలు పెడుతుంటాయి. ఇంటికి పుట్టలు పెట్టడం అంటే అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉన్నారు అని అర్థం.
మీరు పట్టించుకోకపోతే కనుక మీ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలానే చిటుకులు గుట్టుకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మన ఇంట్లో పుట్ల పెట్టారు అంటే కనుక మీరు భరాయించలేకపోతున్నారంటే ఒక చిన్న సందర్భంలో మీకు ఒక పరిహారం ఉంటుంది. మీరు భరాయించలేకపోతున్న గురువుగారు నా వల్ల కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే కనుక మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక మీరు ఏమీ లేదండి. మీకు ఆవు పాలు దొరుకుతాయి. ఆవు పాలలో పసుపు వేయండి. మీరు గడ్డపరలు పెట్టేసి పొలుగు పెట్టేసి పుట్ట తీకండి. అలా తీస్తే చాలా ప్రమాదకరం. కాబట్టి ఆవు పాలు తీసుకోండి. దాంట్లో మీరు పసుపు కలపండి. ఆ పసుపు కలిపిన ఆవు పాలతో ఆ పుట్టని కరిగించండి. కరిగిన తర్వాత చేత్తో నమస్కారం చేసుకొని ఆ చేత్తో పుట్టమున్నంత తీసుకోండి. పుట్టమున్నంత తీసుకొని ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి ద్వైప నైవేద్యం పెట్టేసి ఆ మొన్నును తీసుకెళ్ళి ఎక్కడైతే ఆలయంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయం ఉంటుందో అక్కడ సమర్పించేసేయండి. అప్పుడు మీ మీద చెడు క్రియలు జరగవు. అమ్మవారి యొక్క ఏదైతే చెడు తత్వం ఉంటుందో ఆ తత్వం లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తు సంబంధించినవి కదా. దానితో పాటు మరొక విషయం, ఇకపోతే మూడోది, నిధులున్నాయి, నిక్షేపాలున్నాయి, నేల పగిలిపోతుంది, బండలు పగిలిపోతున్నాయి, గజ్జల సౌండ్ వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఆ గజ్జల సౌండ్ అమ్మవారు నన్ను కొట్టి మరి ఆ నేలలో ఉన్న నిధి ఉంది, నేను వచ్చేస్తాను, మీరు తీసుకోండి, మీరు వాడుకుని అంటుంది అనేది ఒకటి ఉంటుంది. మనకి నిజంగానే అందులో నిధులు నిక్షేపాలు ఉన్నాయో చూసుకోవాలి. మరొకటి ఉంటుంది, ధనమయసమ్మ అని ఉంటుంది. ఈ ధనమయసమ్మ నిధులకి కాపలా, యక్షిణి మాతలు అన్నమాట. ఇవన్నీ ధనమయసమ్మ నిధులకి కాపలా ఉంటుంది. ఆ నిధులకి కాపలా ఉన్నప్పుడు మనకి అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పేసి బలివ్వండి, నాకు మేక కావాలి, కోడి కావాలి, మనిషి కావాలి అని చెప్పి బలి తీసుకుంటుంది. రక్తానికి అలవాటు పడ్డటువంటి ధనమయసమ్మ మిమ్మల్ని కూడా తినేస్తుంది చివరికి. ఎప్పుడైనా సరే నిధులు తీయాలి, నిక్షేపాలు తీయాలన్నప్పుడు మీరు ఎవ్వరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గురువు వచ్చేసి మేకనివ్వాలి, కోడినివ్వాలి, బరినివ్వాలి, ఆవునివ్వాలి, మనిషినివ్వాలి అంటే మాత్రం నమ్మకండి. అది బోగర్సు, అది దొంగ స్వాములు. అలాంటివి ఉంటే కనుక నిధులు రావు, నిక్షేపాలు రావు, ఇబ్బంది పడిపోతారు. అలాంటి వారికి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. రెండోది, ఆ నేలలో నిజంగానే ఉన్నాయి నిధులు అంటే అది తీసే ఆ నిధులు గ్రహించేది ఎలా, గమనించేది ఎలా, అది కూడా చెప్తా. ఆ గ్రహించేది ఎలా అంటే కనుక మీకు ఒక 5 లీటర్ల బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ తీసుకోండి. తీసుకొని ఒక ½ కిలో నుంచి కిలో పాటు పసుపు. ఆ పసుపు ఎలా ఉండాలో తెలుసా అండి? పచ్చగా కలర్ వేసిన పసుపు కాదు. అది మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని ముందు రోజు నానబెట్టి మిక్సీ కొట్టుకొని పౌడర్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఆ పసుపుని 5 లీటర్ల పాలల్లో కలపండి. ఎక్కడైతే మీ స్థలాల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, పొలాల్లో కావచ్చు, గట్ల మీద కావచ్చు, బావిల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పూజా మందిరంలో కావచ్చు, హాల్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, ఎక్కడైతే మీకు అనిపిస్తుందో అనుమానం అక్కడ ఆ పాలు చల్లండి. ఆ పాలు చల్లిన తర్వాత ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ మీకు కలర్ చేంజ్ అవుతుంది. ఆ ఒక్క దగ్గర మాత్రమే మీకు కలర్ చేంజ్ అవుతుంది, మిగతా అంతా వేరేలా ఉంటుంది. అదొకటి మీకు సిమ్టమ్. అలా నిధులు ఉన్నాయంటే కనుక దానికి తీసేటువంటి విధానం ఏమిటంటే అక్కడ బంధనలు ఏమున్నాయో చూడాలి. మీకు నేలంతా పొట్లిపోయినట్టు ఉంటుందా, మీకు నాగబంధన ఉన్నట్టు, మీకు నేలంతా గజ్జల సౌండ్ వస్తుందా, మీకు అక్కడ ధనమైసము కానీ యక్షిణి మాత కానీ అక్కడ కూర్చొని ఉన్నట్టు. అలానే మీకు నేలలో సౌండ్స్ వస్తున్నాయా, బాగా గట్టిగా సౌండ్స్ వస్తున్నాయంటే వీరభద్ర స్వామి గారు అక్కడ ఉన్నట్టు, లేదా అక్కడ మీకు హనుమాన్ బంధన ఉన్నట్టు. అలానే మీకు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చి ఇంట్లో గొడవలు అవుతున్నాయి, నేలంతా భూకంపం వచ్చి అదురుతున్నట్టుగా అదురుతుంది రేత్రిపూట, నా వల్ల కావట్లేదు, ఆ ఇంట్లో ఉండలేకపోతుందంటే లక్ష్మీ నరసింహస్వామి బంధనం ఉన్నట్టు. ఇలాగ మనము అలానే మనకి గ్రామ దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతలు కూడా మనకి బళ్ళు ఉంటారు. అలానే మనకి శక్తిపీఠాలు దుర్గామాత, పార్వతీమాత కూడా ఒక్కో దగ్గర బంధనం ఉంటారు. శివ భగవానుడు బంధనం ఉంటారు. ఇలాంటి బంధనలు ఏమున్నాయో మనం గ్రహించుకోవాలి మొదటగానే. ఆ గ్రహించుకొని దానికి తగ్గటువంటి తాత్వికంగా మనకి మంత్రాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా తీసే విధానం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేలలో 14 అడుగుల నుంచి 36 అడుగుల లోపులే మీకు ఆ ఒక నిధి నిక్షేపాలు ఉంటాయి. కానీ 3 అడుగుల్లో తీస్తా, 200 అడుగుల్లో తీస్తా, 4 అడుగుల్లో తీస్తా అంటే నమ్మకండి. అలాంటి గురువులు ఎవరు లేరు. మీకు షిఫ్టింగ్ అంటారు. షిఫ్టింగ్ తీస్తానంటే ఒక దీపారాధన చేసి దాన్ని కొన్ని భస్మాలు వేసి నేలలో ఎన్ని అడుగుల్లో ఉన్నా బైక్ తీసుకొస్తానంటారు. అలాంటి ఏది బోగర్సు, అలాంటి ఏది నమ్మకండి. మరొక మాట, అమ్మవారు ఎవరైతే మీకు ఆ బంధంలో వేసి కాపలా ఉంటారో ఆ బంధంలో వేసి కాపలా ఉండడం ద్వారా మీకు ఎన్నో రకాల చెడు క్రియలు జరుగుతాయి, నష్టం వాటిల్లుతుంది. మీ భార్య మీ మాట వినదు, భర్త మీ మాట వినరు, పిల్లలు మీ మాట వినరు. ఇవే కాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా మీరు ఇబ్బంది పడతారు. ఆరోగ్యం కూడా మీకు సహకరించదు. మోకాళ్ళు గుంజడం లాంటివి, మోచేతులు గుంజడం లాంటివి, అరికాళ్ళు మంటలు లాంటివి, ఇలాంటివి కూడా మీకు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి అలాంటి బంధనలు ఏమైనా ఉన్నాయా గ్రహించుకోవాలి. ఆ బంధనలు తీసే విధానం ఏమిటంటే అది గురువులకే సాధ్యం. అది మీరు ఇండిపెండెంట్గా చేసుకోవాలంటే కనుక ప్రతిరోజు కూడా ఒక 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల స్వీట్స్, 5 రకాల పువ్వులు అక్కడ పెట్టేసి, ఎక్కడైతే అనుమానం అక్కడ పెట్టేసి, మీరు అమ్మవారో అయ్యవారో బంధంలో ఏమున్నాయో మాకు తెలియదయ్యా, మేమైతే మాకు ఆస్తులు లేకపోయినా అంతస్తు లేకపోయినా అవి మాకు అవసరం లేదు, మీరు ఇస్తే తీసుకుంటాము,
ప్రేమపూర్తిగా, లేకపోతే అవసరం లేదు అనుకుని ప్రతిరోజు కూడా మీరు నమస్కారం చేసుకోండి. అవన్నీ కూడా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేసేయండి. లేకపోతే ఎవరైనా పిల్లలు బయట పెద్దవారు అడుక్కునేవారుంటే వాళ్ళకైనా ఇవ్వచ్చు తినడానికి. అమ్మవార్లు పెట్టినయి కాబట్టి ఇంట్లో తినొద్దు, ఎవరైనా తినొచ్చు. అలాగా మీరు 11 రోజులు, 21 రోజు, 41 రోజున మనం చేసి శాంతింపచేయాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధనంతా కూడా వెళ్ళిపోతున్నది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాగబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగేందుకు ఒక చిన్న అవకాశం. దాని తర్వాత ఇంట్లో మీరు ఏదైనా రజస్వల అయిన తర్వాత ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నవారు, స్త్రీలకు వచ్చేటువంటి ప్రత్యేక సమస్య ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఆ 40 రోజులు ఉండకూడదు. అలాంటి సమయం ఉన్నప్పుడు ఉండకూడదు. ఆ 40 రోజులు సమస్య వచ్చిందంటే గనక ఆ 5 రోజులు ఉండకూడదు ఇంట్లో. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. అలానే స్థలాల్లో, పొలాల్లో ఉన్నాయంటే గనక అక్కడ తిరిగేటువంటి జిన్నులుంటాయి చాలా. ఇవి దైవదూతలు అంటారన్నమాట. ఇవి ఒక ఆత్మల్లా ఉంటాయి. ఆత్మ అంటే ఇంతే ఉంటుంది. అలాంటి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు అవేంటంటే మన చేత అబద్ధం చెప్పిస్తాయి. నేనున్నానని బ్రెయిన్ వాష్ చేస్తాయి అనమాట అవన్నీ కూడా. నేనున్నానని. అలాంటి భూమిలో ఉంటే అక్కడ మీరు గ్రహించవలసింది ఒకటి ఉందండి. పంట భూమి వేసినప్పుడు మీకు ఒక ఎకరమో 10 ఎకరాల పొలం ఉంటుంది. అన్ని దగ్గర బాగా పండుతూ ఒక ప్లేస్‌లో బాగా పండదు. అదే మీరు గుర్తుంచుకోవాలి. ఆ ప్లేస్‌లో పండట్లే అంటే గనక కింద నిధి ఉంది అని అర్థం. అది కూడా గ్రహించుకోవాలి. బావిల్లో నీళ్లు బాగా ఎండిపోయినా ఉంటాయి, లేకపోతే ఎండిపోకుండా ఉంటాయి. మధ్యస్థంగా ఉండవు. దాంట్లో చెత్తా చెదారం ఉంటదనమాట. అవి బాగా తియ్యగా ఉంటాయి నీళ్లు. లేదు అంటే గనక పూర్తిగా తాగేటటువంటి నీళ్లుగా ఉండవు. అలా ఉన్నాయంటే మాత్రం బావుల్లో ఖచ్చితంగా కుబేరుడు కాపలా ఉంటాడు. బావుల్లో ఖచ్చితంగా పొలాల్లో బావులున్నాయి. ఇంట్లో బావుల్లో బంగారం, నిధులు, నిక్షేపాలు ఉన్నాయి అంటే గనక అక్కడ కుబేరుడితో పాటు ఎవరయ్యా ఉంటారంటే రాహువు ఉంటారు, కేతువు ఉంటారు. వాళ్ళతో రాహు, కేతు అంటే ఎవరో కాదు పాములుంటాయి. కాబట్టి అలాంటి బంధనలు వేసేటప్పుడు గానీ, తీసేటప్పుడు గానీ చాలా చాకచక్యంగా ఉండాలి. ఒక్కొక్క దగ్గర నాగబంధనలు 5 పడగలతో ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయో తెలుసా అండి? కొండలు, గట్టుల మధ్య నుండి దాంట్లో అలాంటి బంధనలు వేస్తారు. అష్టదిగ్బంధన ఉంటది. అష్టదిగ్బంధన కూడా చేసేటువంటి విధానం ఉంటుంది. అష్టదిగ్బంధన అంటే ఏం చేయాలంటే గనక మీరు ఒక తల్వారి కత్తి తీసుకోవాలి. కత్తి తీసుకొని ఆ కట్లన్నీ తీసేసేయాలి. ఆ కట్లు తీసేసినప్పుడు మీకు నిధులు నిక్షేపాలు వస్తా ఉంటాయి. మరొకటి ఎవరో వచ్చేసి గురువులు నిధులు తీస్తాము, నిక్షేపాలు చేస్తామని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసేసుకొని వాళ్ళని ఏమంటారు మ్యాజిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కొన్ని కనికట్టు అంటారు. ఆ కనికట్టు ద్వారా ఏం చేస్తారంటే మీరు ఇక్కడే ఉందండి 2 అడుగుల్లో నేను తీసుకొస్తానని చెప్పి గుంత తీపిస్తారు. 2 అడుగుల్లో ఇక్కడ నిధులు ఉండవండి. మీరు గ్రహించుకోవాలి. 2 కాదు 12 అడుగుల్లో కూడా నిధులు ఉండవు. ఇదొకటి గ్రహించుకోండి, గమనించుకోండి. లిఫ్టింగ్ అనేది ఉండదు, జరగదు, కాదు, చెయ్యరు. మీ దగ్గర డబ్బులు తీసుకొని వారేం చేస్తారంటే ఏదో రకమైన బొమ్మలు తీస్తారు బయటకి. 2, 3 రకాల బొమ్మలు తీసేసి ఇయన్నీ మన దగ్గర ఉంచకూడదండి, నీటి పాలు చేయాలని చెప్పేసని పారేపిస్తుంటారనమాట. అలాగా తీసి వాళ్ళే డబ్బులు గుంజుకొని చాలామంది నష్టపోయిన వాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు, భంగపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, సంసారాలు నిప్పులు పాలైన వాళ్ళు, రోడ్డు మీద పడ్డ వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి. అలాంటి తప్పుదారులకు వెళ్ళకండి. అలాంటి తప్పుడు ప్రయత్నాలు చేయకండి. 2 తలకాయల పావులుంటాయి. అలాంటి పాములు బంధనలుంటాయి. కానీ అది వెయిట్ తగ్గుతూ ఉంటది. దానికి ఒక నక్షత్రము, తిథి, వారము ఎవరి పేరు మీద ఉంది, అసలు ఎవరి పేరు మీద ఇల్లుంది, ఆ ఇంటికి ఆ బంధనం వస్తదా లేదా, ఆ అమ్మవారు ఉన్నారా లేదా, లేకపోతే ఆ నిధులు నిక్షేపాలు వీళ్ళకి సొంతం అవుతాయా లేవా, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఇక్కడ చేసేవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే కనుక ఇటీవల కాలంలో అక్కడక్కడ గుంతలు తీసి, గొయ్యలు తీసి విగ్రహాలు దొరికినాయి అని చెప్పి ప్రతిష్ఠిస్తుంటారు. అవన్నీ కూడా రాజకీయ పరంగాను, అది వ్యవహారపూరిత పరికరంగాను, అవన్నీ కూడా వ్యాపార ప్రకారంగా తప్పితే నిజంగా అట్లాంటి విగ్రహాలు రావు, అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడున్నటువంటి కలియుగంలో అలాంటి నేలలు లేవు. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు. ఉన్నాయి. అవి వచ్చే విధానానికి కల్లోకి వచ్చి చెప్తాయి. ప్రశాంతంగా ఉంటాయి. మనల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టవు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టవు, ఇంకోటి పెళ్ళిళ్ళు అవ్వకుండా, పేరెంటాలు అవ్వకుండా, ఇంకో రకం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టవు. అవి ఏం చేస్తాయంటే నేను ఇక్కడ కొలివి తీరి ఉన్నాను, నన్ను పూజించండి, లేదా నాకు ఇక్కడ నేను డబ్బున్నాను, ఇక్కడ వజ్ర వైడూరి మణిమాణిక్యాలు ఉన్నాయి, మీరు తీసుకోండి, మీ వంశానికి వస్తాయి అని చెప్పేసి మన కల్లో పూర్తిగా సంపూర్ణంగా వచ్చి చెబుతాయి. అప్పుడు మనకి ఆ గుర్తు కూడా వస్తుంది. అవి నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్తో పాటు ఆ పాలు చల్లడం ద్వారా మీకు ఇక్కడ నిజంగానే నిధి ఉందా లేదా అనేది కూడా అవగాహన వస్తుంది. అలానే నిధులు తీసేటువంటి వారు కానీ, నిధులు తీయించుకునేటువంటి వారు కానీ 3 రోజుల పాటు ఫాస్టింగ్ అనేది ఉండాలి. అఖండ దీపం అనేది పెట్టాలి 5 రోజులైనా సరే. ఇవన్నీ కూడా చాలా 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 అంటే చాలా కూడా మనకి ప్రయోజకత్వమైనటువంటి విషయాలున్నాయి. ఇవన్నీ కూడా గ్రహానికి సంబంధించింది కాదు, గృహానికి సంబంధించింది కాదు, వాస్తుకు సంబంధించింది కాబట్టి ఇంట్లో ఉంటే మీది తూర్పు వైపు వాకిలి ఉంది అండి అనుకోండి, మీకు ఎక్కడ ఉంటుంది నిధులు ఉంటే ఆగ్నేయంలో ఉంటాయి. అలానే ఉత్తర వైపు వాకిలి ఉందనుకోండి, మీకు ఎక్కడ ఉంటాయి నిధులు ఉంటే దక్షిణ వైపు భాగంలో, ఎగ్జాక్ట్ దక్షిణ వైపు భాగంలో మీకు నిధులు కనిపిస్తూ ఉంటాయి. అలానే మీకు పడమర వైపు వాకిలి ఉంది. పడమర వైపు వాకిలి ఉన్నప్పుడు నిధులు ఎక్కడ ఉంటాయి అంటే పడమర వైపునే ఉంటాయి. నిధులు ఎక్కడ ఉండవు, పడమర వైపునే ఉంటాయి. పడమర వైపు వాకిలి ఉన్న వారికి పడమర వైపునే నిధులు ఉంటాయి. ఇక దక్షిణ వైపు వాకిలి ఉందండి, మీకు ఎక్కడ నిధులు ఉంటాయి అంటే కనుక దక్షిణము పడమర మధ్య భాగంలో, అంటే నైరుతి మూలలో
మీకు నిధులు నిక్షేపాలు ఉంటాయి. మీరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఇది. మీ వాస్తు ఇలా ఉంది అంటే గనక మీకు ఎక్కడెక్కడ నిధులు ఉంటాయనే దాని గురించి మీకు ప్రస్తావన. ఇక మీకు బండల మీదన పాలు వేయొచ్చు, నేలగా ఉన్న పాలు వేయొచ్చు, అపార్ట్మెంట్‌లో కూడా పాలు వేయొచ్చు. అపార్ట్మెంట్‌లో పాలు వేస్తే మీ ఇంట్లో నెగటివిటీ ఉందా లేదా తెలుస్తది మనకి. ఇలాంటి మనకి ఎన్నో రకాలుగా వాస్తు గురించి మనం చెప్పుకోవచ్చు. అలానే వాస్తుకు సంబంధించినటువంటి మరొక విషయం ఏంటంటే గనక సింహద్వారానికి దిష్టి వినాయకుళ్ళని, దిష్టి హనుమాన్లని, దిష్టి అమ్మవార్లని పెట్టకూడదు. అలాంటివి పెడితే గనక అరిష్టం అవుతుంది. మన ఇంట్లో సుఖదుఖాలకి దుఃఖాలే ఉంటాయి కానీ సుఖాలు ఉండవు. అలాంటివి చేయకూడదు. అద్దెకున్న సొంతిల్లేనా అలాంటి ప్రయత్నాలు చేయకండి. మరొకటి వాస్తు ప్రకారంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయండి మాకు అర్థం కావట్లేదు, ఏది చేసినా కలిసి రావట్లేదు అంటే కనుక మన ఇంటి ముందు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కన్నా మన ఇల్లు తక్కువ స్థాయిలో ఉండి లోతుగా ఉందంటే మాత్రం మనకు కలిసి రాదు. ఇదోటి గుర్తుపెట్టుకోండి. ఆ హైట్ లేపాలి. రోడ్ ఎంత ఉందో అంత హైట్ అయినా సమానత్వంతో ఉంటేనే ఆ సంసారం అనేది ఎక్కడికి వెళ్ళకుండా సుఖంగా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. అలానే వాస్తులో పలు మార్పులు అంటే కనుక కనీసం దశాబ్ద కాలానికి ఒక్కసారైనా సరే ఏదో ఒక మరమ్మతుం చేయాలి. ఏదో ఒక మార్పు అయితే కనుక ఇంటి లోపల తీసుకొచ్చి ఉండాలి. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా సరే ఇంటికి పెయింట్ కానీ చున్నం కానీ వేయిస్తూ ఉండాలి. అలానే ఇంట్లో ఎప్పుడు కూడా ఏడస్టం కానీ ఇలాంటివి చేయకూడదు. కాళ్ళార్జాపు కూర్చోకూడదు, కాళ్ళార్జాపు తినకూడదు, మంచం మీద తినకూడదు. ఇవన్నీ కూడా వాస్తులో ప్రభావితమైనటువంటి విశేషాలు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. దాన్ని తగ్గట్టుగానే మనం ఆచరించుకోవాలి. అలానే మంచం మీద కూర్చొని నడి మంచం మీద కూర్చొని ఏడవటం లాంటివి చేయకూడదు. అలానే నడి మంచం మీద కూర్చొని మంత్రోచ్చారణ చేయకూడదు. పీట లేకుండా మనం భుజించకూడదు. నేలపడ మీద కూర్చోకూడదు. అలానే వీటన్నిటికన్నా కూడా గొప్ప విశేషం ఏంటంటే కనుక ప్రతి నిత్యం కూడా దీప నైవేద్యం స్వామివారికి పెట్టలేకపోయినా కదా కొంచెం ధూపమైన వేయాలి, సామరకడ్డని వెలిగించాలి. ప్రతినిత్యం కూడా దేవుని ఆరాధనలో ఉంటూ ఉండాలి. మీకు కుదిరినప్పుడు దర్శనం చేసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళని ఏడిపించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. అలానే పిల్లల్ని కూడా ఏడిపించకూడదు. ఆహారం ఎప్పుడు కూడా ఇంట్లో నిండుకుండకూడదు. ఎప్పుడు కూడా ఇంట్లో సుఖంగా ఉండాలి అంటే కనుక మనం ఇంట్లో కిచెన్లో ఎప్పుడు నిండుకుండా ఉండాలి తప్ప నిండుకొని ఉండకూడదు. వస్తువులన్నీ కూడా ఏదైనా ఒక వారం తెచ్చుకుంటూ ఉండాలి. ఇంట్లో బంధుమిత్రులన్నీ కూడా కలిసి ఉండాలి. ఎవరితో ఇంట్లో కూర్చొని వాదన పెట్టుకోకూడదు, గొడవ ఆడుకోకూడదు. ఇవన్నీ కూడా గ్రహిస్తూ ఉండాలి. స్నానం చేసేప్పుడు మనము బట్టలు ఒంటి మీద నులుపోగు లేకుండా కూడా స్నానం చేయకూడదు. ఏదో ఒకటి బట్టలు కట్టుకోనో లేకపోతే డ్రాయర్ మీదనో లేకపోతే ఏదో విధంగా అయితే టవల్ కట్టుకోనో గోచి పెట్టుకుని అయితే స్నానం చేయాలి. ఇవన్నీ కూడా నియమాలు. వీటికి స్నానం చేసిన వెంటనే ఎవరైనా అట్నే బయటకు వచ్చేయకూడదు. కనీసం ఏదో ఒక ఆయిల్, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, లేకపోతే ఆముదము, లేకపోతేనో మస్టర్డ్ ఆయిల్, లేకపోతే ఇంకోటి ఆయిల్ ఏమైనా ఉంటే కనుక ఒక 2 డ్రాప్స్ తల మీద పెట్టుకోవాలి. లేకపోతే కనుక కొన్ని రకాల శక్తులు మన ఇంట్లో కూడా ఆవహిస్తూ ఉంటాయి. అలా ఆవహించినప్పుడు ఆ ఒక నెగిటివిటీ జిన్నాతు, దైవదూతలు ఏవైతే మనం అనుకుంటూ ఉన్నామో ఈ యొక్క ఆత్మలన్నీ కూడా మనకి క్షోభనిచ్చేసి తల లోపలికి వెళ్తుంటో మనకంతా కూడా హెడేక్ రావడం లాంటి, మతిమరుపు లాంటి రావడం కానీ, మర్చిపోవడం లాంటివి జరుగుతాయి. మనలందరినీ దూరం పెట్టేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. దాని తర్వాత బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ ఇలాంటివన్నీ మొదలవుతూ ఉంటాయి. ఎసిడిటీ, ఒబిసిటీ, అలానే యూట్రస్ ప్రాబ్లం వల్ల కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా పాడవుతున్నాయి అంటే కనుక వీటికి కారణాలు ఏంటి అంటే వాస్తులో మనం ఉండలేకపోవడం వలన, సరిగా మనము దానికి అవగాహన లేకపోవడం వలన మనం ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాం. అవి ప్లాస్టిక్ అయితే ఓకే పర్వాలేదు, కానీ ఇంట్లో మనం బయట వాడేటి చెప్పులు ఇంట్లో వేసుకోవడం వాటితో పాటు చాలా శక్తులు ఆ నెగిటివిటీ అంతా లోపలికి వస్తూ ఉంటుంది. అలానే ఇవన్నీ కూడా వాస్తు సంఖ్యకి వాస్తు సమ్మితంగా సమిపోయినటువంటి విశేషాలు ఏంటిది. అలానే ఇక ముఖ్యంగా అయితే కనుక నిధులు నిక్షేపాలు అనుకునే వారందరూ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీరందరూ కూడా గ్రహించాలి, గమనించాలి. ఎందుకంటే కనుక ఎవరో వచ్చి చేసేస్తానంటే మీరు అలాగా డబ్బులు అప్పు తీసుకొచ్చి చేయకండి. నిధులు నిక్షేపాలు అది అదృష్టం ఉంటే ఆటోమేటిక్గా కళలోకి వచ్చి చెప్తాయి, కానీ నిద్ర పట్టకుండా ఆందోళన చేసేలా, చికాకు చేసేలా అయితే ఉండవు. ఏ అమ్మవారు స్వామివారు కూడా మీకు వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి యోచనలు వాళ్ళు ఉండరు. కాబట్టి అందరూ కూడా గ్రహించండి. అమ్మవార్లు కానీ, స్వామివార్లు కానీ, ధనమైసము కానీ మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటారు. ఎవరికి కూడా రక్తదానం అనేది చేయకండి. రక్తం ఆహారం కూడా పెట్టకండి. మాంసం లాంటిది ఆహారం పెట్టకండి. అప్పుడే మనకు వచ్చేటువంటి నిధులు నిక్షేపాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ వాస్తుకు సంబంధించిన దాంట్లో నిధులు నిక్షేపాలు దాంట్లో కనుక ఎక్కువ శాతం ఈశాన్యం అని చూస్తూ ఉంటారు. ఈశాన్యంలో ఎప్పుడు కూడా డబ్బు దావత ఉండదు, డబ్బు ఉండేటువంటి అవకాశం ఉండదు. నిధి నిక్షేపాలను ఈశాన్యంలో ఎవరైనా చూపించారంటే మాత్రం నమ్మకండి, అక్కడ అలాంటివి ఉండవు. కాబట్టి మీరు ఇంట్లో బోరు వేసుకోవాలంటే కనుక మీరు ఈశాన్య మూల బోరు వేసుకోవచ్చు, తూర్పులో బోరు వేసుకోవచ్చు, తూర్పు ఈశాన్యులు వేసుకోవచ్చు, పరమటి ఉత్తర ఈశాన్యంలో కూడా మీరు బోరు వేసుకోవచ్చు. అలానే బోరు వేసుకుంటే కూడా మీకు ఇంట్లో ఎప్పుడు కూడా పుష్కలంగా నీరు ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 భాగాల్లో వేసుకున్న బోర్లు కూడా ఎక్కువ వాటర్ వచ్చేలా ఉంటాయి. ఇకపోతే శంకుస్థాపన చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శంకుస్థాపన చేస్తేనే ఆ ఇల్లు సుసంపన్నంగా, సుస్వదనంగా, బహువిధంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి 3 మాసాలకు ఒకసారి ఏదో శుభకార్యం నిర్వర్తించేలా ఉంటారు. కాబట్టి
భార్యాభర్తలు ఇద్దరు కూడా కలయికతో చూసి ఆయుష్ కూడా ఎలా పెట్టాలి, ఇంటి ఆయుష్ కూడా పెట్టేదానికి ఉంటుంది. అది లెక్క గణితం అనేది విత్తులు ఎంతోనే చూసి దాని తగ్గట్టు వారి పేర్లు ఏంటి, వారి యొక్క నక్షత్రం ఏంటి, భార్యాభర్తలు ఇద్దరిది కలిపి కూడా ఆ ఒక ఇంటికి వాస్తు ప్రకారంగా కూడా ఆయుష్ అనేది పెట్టుకుంటే ఇంటికి చాలా బాగుంటుంది. గవాక్షీలు అంటారు మనకి రూపు, ఈ రూపు కూడా ఇంట్లో పెట్టకూడదు ఎక్కువగా. ఈ కిటికీలు లాంటివి పెట్టుకోవచ్చు కానీ ఇంటి రూపు అనేది ఎప్పుడూ పెట్టుకోకూడదు. స్లాబ్లేసి రూపు పెట్టుకున్నారని మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగా ఇంటి వాస్తు ప్రకారంగా నిధులు నిక్షేపాల గురించి మనం చెప్పుకున్నాం కొన్ని వరకు. ఇంకా కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే మనకి కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆ కామెంట్ ద్వారా తెలియజేసి దాని మీద ఒక వీడియో తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరొక అధ్యాయంలో మళ్ళీ కూడా ఒకసారి వాస్తు గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకునే దానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.